వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, నేను పాదయాత్ర చేపట్టబోతున్నా, చంద్రబాబు నాయుడికి ఇక నుంచి ప్రతిరోజు కూడా సినిమా చూపిస్తా అని మాట్లాడడం జరిగింది. ఆ అంశమే నేను టైటిల్గా తీసుకున్నాను. అదే అంశం మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ఇప్పుడు మాట్లాడమే కాదు, ఈ అంశం మీద గత కొన్ని రోజులుగా దాదాపు నెల రోజులుగా 4-5 సార్లు ఈ మాట అన్నాడు. ఆయన పార్టీకి సంబంధించి పలు నియోజకవర్గాలతో నేతలతో భేటీ అవుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి 2 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకేముంది, ఇంకొక ఏడాది కళ్ళు మూసుకోండి, ఇంకొక ఏడాదిలో నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నాను, ఈసారి దాదాపు 4500 కిలోమీటర్లు తిరగబోతా ఉన్నాను, ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తా అని చెప్తా ఉన్నాడు. నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు జపమే చేస్తాడు. ఆయన నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు జపమే చేస్తారు. చంద్రబాబు నాయుడు పేరు తీయకుండా జగన్మోహన్ రెడ్డికి రోజు గడవదు. తను పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు నామ జపం చేసి 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 ఆయన తీసుకెళ్లి ఆకాశంలో నిలబెట్టాడు. అంత ఎత్తున నిలబెట్టారు ఈ రోజున. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులకు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద సానుభూతి పెరిగేలా చేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి సినిమానే కాదు చాలా చూపించారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సాఫ్ట్ కార్నర్తో ఉండేవాళ్ళు. ఆయన వెండెట్టాకి వెళ్ళరు కాబట్టి, ప్రతీకారాలు తీర్చుకుందాం అనుకోడు కాబట్టి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నా కూడా నడిచిపోయింది. ఎన్డీఏతో పొత్తుల్లో ఉన్న 2014 నుంచి సైలెంట్గా చంద్రబాబు నాయుడు ఎందుకు వేధించడం ప్రత్యర్థులను అనుకుంటారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి లాభించింది. జగన్మోహన్ రెడ్డి తన విశ్వరూపం ఏంటో చూపించే ప్రయత్నం చేశారు. ఆఖరికి తన సొంత బాబాయిని చంపి గుండెపోటు అన్నారు, గొడ్డలిపోటు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినా దాని మీద చంద్రబాబు నాయుడు కనీసం ఒక కేసు కూడా వేయించే ప్రయత్నం చేయలేదు. సరే, అది అయిపోయింది అనుకున్నాం. ఆ తర్వాత 2019 నుంచి ఆల్మోస్ట్ 2024 వరకు చంద్రబాబు నాయుడు తన లైఫ్లో చూడని విషయాలన్నీ చూపించారు జగన్మోహన్ రెడ్డి. మాటకు ముందు ఆయన్ని నడు రోడ్డు మీద కాల్ చేయాలనేవాడు, మాటకు ముందు చంద్రబాబు నాయుడిని షూట్ చేయాలనేవాడు, బావిలో దూకి చచ్చిపోవాలనేవాడు. అదేవిధంగా చూస్తే వాళ్ళ భార్య క్యారెక్టర్ అసోసియేషన్ చేయించారు అసెంబ్లీ వేదికగా. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఈ కారణంగా కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీని బాయ్కౌట్ కూడా చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, తన పార్టీని ఏ స్థాయికి తొక్కాలో ఆ స్థాయికి తొక్కాడు. ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఆయన కొడుకు లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 1-2 ఇలా 1000 జరిగినాయి. టీడీపీ ఆర్థిక మూలాలని పడగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సామాజిక వర్గ నేతలందరినీ కూడా లోపలేసాడు ఏదో కేసులు పెట్టి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూడాల. చాలాసార్లు ఆయన బాధపడేవాళ్ళు. నేను చెన్నారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర దాకా ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా పనిచేశాను. ఇలాంటి వ్యక్తితోని నేను పోరాటం చేయాల్సి రావడం, మాట్లాడాల్సి రావడం, కంపేర్ కావడం నా దురదృష్టం అంటూ కూడా ఆయన చాలాసార్లు వాపోయేవాళ్ళు. సో అలా ఆ యాంగిల్లో చూస్తే చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించేసినట్టే. వీటన్నిటికంటే పీక్ ఏంటంటే సినిమా చూపించారు. ఏం సినిమా చూపించారు? 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. కేసు లేని చోట స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎంతోమంది కేసులు వేసినా ఎక్కడ ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు, ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోయినారు, ఆధారాలే లేవు. సో అలా ఆయన మీద పగా ప్రతీకారాలు తీర్చుకోవాలని కూడా వీళ్ళ తల్లి, వీళ్ళ తండ్రి చాలామంది ఆ స్థాయికి అందుకోలేకపోయినారు. సో అలాంటిది చంద్రబాబు నాయుడిని ఎలాగైనా జైల్లో పెట్టాలనే విపరీతమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిని ఆయన జైల్లో పెట్టేలాగా చేసింది, ఎంతమంది వద్దని వారిస్తున్నా. సో అదే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణమైందని మనం అనుకోవచ్చు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సినిమా చూపించారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి 52 రోజుల పాటు జైల్లో పెట్టి. సో అది ఎక్కడికి లీడ్ చేసిందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎంతమంది వద్దని వారుస్తున్నా తప్పు చేశాడు కాబట్టి. ఈరోజు 11 సీట్లకు పరిమితమైన తర్వాత డే 1 నుంచి అదే యాటిట్యూడ్తో ఉన్నారు. ఇప్పుడు ఇక పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి తన క్యాడర్ కొంత బూస్ట్ ఇవ్వాలనుకోవడమో, నేతల్ని కొంచెం సపోర్ట్, కొంత వాళ్ళని మోరల్ బూస్ట్ ఇవ్వాలనుకోవడమో తప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడికి సినిమా చూపించేదేంటి? నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు? నీ క్యాడర్కి బూస్ట్ ఇవ్వాలి. నీ క్యాడర్ 11 సీట్లతో డైల్మాలో ఉంది. నీ నేతలంతా ఒక్కడు కూడా ధర్నా చేస్తుంటే 10 మందిలో ఒకరు కూడా సరిగ్గా బయటికి రారు. ఇక సోషల్ మీడియా ఒకప్పుడు చాలా నీకు అండగా నిలబడిన సోషల్ మీడియా ఈరోజు రివర్స్ అవుతూ ఉంది. ఈరోజు చాలామంది బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు కేసుల భయంతో. అదేవిధంగా నేతలు చాలామంది కేసుల భయంతో సైలెంట్ అయిపోయారు, లైక్ వంశీ కానీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు. సో నీ పరిస్థితి బాగాలేదు ఈ రోజున. అలాంటిది ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న సమయంలో వాళ్ళకి ఆ డిమోరలైజ్ ఉన్న పార్టీకి కొంత బూస్టే, కరెక్టే, బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అలా బూస్ట్ ఇవ్వాలి. నువ్వు మనం పాదయాత్ర చేయబోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని నేను ఎండగడతాను, ఇలాగ కదా మీరు మాట్లాడాల్సింది. నువ్వు చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడానికి, చంద్రబాబు నాయుడు సినిమా చూపించడానికి నువ్వు పాదయాత్ర చేస్తావా? ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకో, పాదయాత్ర చూపించి సినిమా చూపిస్తే నీకు ఆల్రెడీ లోకేష్ సినిమా చూపిస్తానే ఉన్నాడు. ఎప్పటి నుంచి చూపిస్తూ ఉన్నారు? అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు కాదు కదా, చంద్రబాబు నాయుడుతో పాటు అతని కొడుకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నాయుడు కొడుకు నాయకుడు అయ్యాడు అన్నట్టు అనిపించుకున్నాడు. అతను ఎన్ని సినిమాలు చూపించారు నీకు ఈ 2.5 ఏళ్లలో? చాలా చూపించారు. మరి మీరు సినిమా చూపిస్తానంటే లోకేష్ చూస్తూ ఊరుకుంటారా? ఈ రోజున మీకు అర్థం కాలేదా? ఆ రోజు తండ్రిని అరెస్ట్ చేస్తే కనీసం తండ్రిని కలవడానికి అతను వెళ్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అతను లోపలికి వెళ్ళవు చేయాల. నడు రోడ్డు మీద కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాడు, మోకాళ్ళ మధ్య పెట్టుకొని. గుర్తుందా ఆ ఫోటో మీకు?
అదే అతనిలో కసిని పెంచింది. మీకు ఆ తర్వాత కదా ఇమీడియట్గా వెళ్ళి అమిత్ షాని కలిసారు ఆయన. అప్పటి నుంచే మీకు చుక్కలు కనిపించడం, సినిమా కనిపించడం స్టార్ట్ అయింది. సో కూటమి భాగస్వామ్యంలో, కూటమి 3 పార్టీలు కలవడంలో పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ఎంత కీ రోల్ ప్లే చేశారో లోకేష్ కూడా అంతే కీ రోల్ ప్లే చేశారు. మీకు అర్థం కాలేదా? అప్పుడు సినిమా చూడలేదా మీరు? అక్కడి నుంచి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్కి మంత్రి పదవి వద్దు అని మీరు కూడా ప్రచారం చేశారు. అయినా అతను మంత్రి పదవిని తీసుకొని ఈరోజు, ఇంతకుముందు ఎవరైనా విద్యాశాఖ మంత్రి ఇంత ఇన్నోవేటివ్గా పనిచేశారా? బిఎస్సీ నోటిఫికేషన్ ఏంటి, ఉద్యోగాల కల్పన ఏంటి, ఈ రోజున విద్యార్థులకు నైతిక విలువల దాకా అటు అసెంబ్లీని ఎలా నిర్వహించాలని చూపించడం ఏంటి, చాగంటి లాంటి వాళ్ళని పెట్టి నైతిక విలువలు నేర్పించడం ఏంటి, చిన్నపిల్లలకి 16 ఏళ్లలో పిల్లలందరికీ కూడా సోషల్ మీడియా వద్దని నిర్ణయం తీసుకోవడం ఏంటి, పిల్లల చేతుల్లో పార్టీ జెండాలు ఉంటే వాటిని వద్దని తీసి పేరెంట్స్ని మందలిస్తాం ఏంటి, ఇప్పటిదాకా విద్యార్థి సంఘాలంటే కేవలం వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారనో కొంతమంది పేద పాపం వాళ్ళు నిజాయితీగా ఫైట్ చేస్తున్నా సరే వాళ్ళ మీద ఒక అపోహలు ఉండేవి, కొన్ని అలా తయారై చేశాయి కొన్ని పార్టీలు. అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మీరు రాజకీయాలని క్యాంపస్లోకి తీసుకురాకండి అని ఎవరిని వార్న్ చేస్తారు? వాళ్ళని ఎవరు రిక్వెస్ట్ చేసి చెప్తారు? ఇవన్నీ మన కంటికి కనిపించినవి కొన్ని, కంటికి కనిపించేవి కొన్ని ఉంటే కనిపించినవి కొన్ని ఉన్నాయి. పార్టీ అంశాల్లో మహిళలను అవమానించేలా కూడా ఎక్కడ వార్తలు ఉండొద్దు. మహిళలు అంటే వంటింటికే పరిమితం కావద్దు. నేను బ్రాహ్మణి చాలా ఈక్వల్ షేరింగ్లో ఉండేవాళ్ళం, అమెరికాలో జాబ్ చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు అని చాలా హుందాగా మాట్లాడుతుంది. ఇవన్నీ ఇట్లా మంచి మాటలు కానీ ఇట్లాంటివి ఎప్పుడైనా మీ నోట్లోంచి వచ్చినాయా? సరే విద్యాశాఖ పక్కన పెడదాం. ఏదైతే ఇట్లాంటి విషయాలు ప్రతిసారి మీకు లోకేష్ సినిమా చూపిస్తూనే ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఒక గూగుల్ ఏ డేటా సెంటరు అదొక్కటి చాలు కదా లోకేష్ పనితీరు ఏంటో చెప్పడానికి. మీకు చుక్కలు, సూర్యుడు, చందమామ అన్నీ ఒకేసారి కలిపి కనిపించినాయి కదా. దాదాపు మిమ్మల్ని అంతరిక్షం దాకా తీసుకెళ్ళి అన్ని చూపించి కింద తీసుకొచ్చారు లోకేష్ గూగుల్ ఏ డేటా సెంటర్తో. ఈరోజు కాగ్నిజెంట్ దగ్గర నుంచి హెచ్ఎస్బీసీ దాకా ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా స్టీల్ ప్లాంట్, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ నిప్పన్ సంయుక్త భాగస్వామ్యంతో. మీకు ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ చుక్కలు, చందమామ, మీరు చెప్తున్న సినిమా అన్నీ కలిపి చూపిస్తేనే కదా మీకు ఈ రోజున అన్ని నేను తెచ్చాను మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. సో అందుకనే పాదయాత్ర చేయాలనుకుంటే మీ పార్టీకి ఎలా బూస్ట్ ఇవ్వాలి, డిమోరలైజ్ అయిపోయిన క్యాడర్కి ఎలా తన ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి, లేకుంటే పూర్తి స్థాయిలో డిఫెన్స్లో ఉన్న నేతల్ని ఎలా పికప్ చేసుకోవాలి, కాన్షియస్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇది పాదయాత్రలో మీరు చేయాల్సింది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని ఏమన్నా ప్రజల కళ్ళకు కట్టినట్టు వాటిని ఫోకస్ చేసుకునే ప్రయత్నం పాదయాత్రలో చేయాలి. అంతేగాని నేను నిద్ర లేచింది మొదలు చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తా, ఆయన కాలర్ పట్టుకుంటా, ఆయన చేతిలో కత్తి పెడతా, లేకపోతే గన్ పాయింట్ బ్లాంక్లో పెడతా అంటే ఆల్రెడీ ఇవన్నీ మీకు లోకేష్ చూపించే ప్రయత్నమే చేశారు. దయచేసి ఇలాంటి డైలాగులు ఆపి మీరు పాదయాత్ర మీద సీరియస్గా ఫోకస్ పెడితే బెటర్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.